సార్ అయితే మేరిగ మురళీధర్ గారు ఈ ఎలక్షన్ నమ్మకానికి నమ్మక ద్రోహానికి జరుగుతున్నాయి. సో నమ్మక ద్రోహం నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఉండింది తెలుగుదేశం పార్టీలో, అవతల కాంగ్రెస్. మీరు పెన్షన్ రాని వాళ్ళకు మీ సొంత డబ్బులు ఒక 500 లెక్కన ఇచ్చేవాళ్ళు కూడా తెలిసింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మద్రోహి. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బయట వచ్చి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. వాసిం సునీల్ కుమార్ రెడ్డి హయాం చేసిన రోడ్లే ఉన్నాయి, ఇప్పుడు మాకు రోడ్లే లేవని చెప్పారు. వాస్తవమే, సునీల్ కుమార్ వేసిన రోడ్డు కాదు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వేసిన రోడ్లే, సునీల్ కుమార్ కాదు. 2019 నుండి కూడా వరప్రసాదరావు ఇటు వాసిం సునీల్ కుమార్ ఇద్దరు కలిసి సిలికాన్ మాఫియా చేశారని. ఇప్పుడు అసమర్థులకి ఏ పని చేసి వరప్రసాద్ గారు సునీల్ కుమార్ కాదు, తాడేపల్లి ప్యాలెస్. వరప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు వాసిం సునీల్ కుమార్ అనే వ్యక్తి ఆయన మా తిట్టాడు, మేము తిట్టాము. తిట్టకుండా ఎందుకుంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు తిట్టకుండా ఉంటే. వరప్రసాదరావుకి నియోజకవర్గంలో చాలా యాంటీ ఉంది. ఇప్పుడు అది ఏం మాకు మా వరప్రసాద లేకపోతే ఇంకొక ఆయన మాకు సంబంధం లే, మాకు ఎన్డీఏ కూటమి ముఖ్యం. మేరిగ మురళీధర్ ఇటీవల చేసిన విమర్శ, వాసిం సునీల్ కుమార్ అనే వ్యక్తి అన్యాయంగా అట్రాసిటీ కేసులు పెట్టించి. ఇప్పుడు సునీల్ కుమార్ ఏ ఒక్కరిపైనా సరే అట్రాసిటీ కేసు పెట్టినానని చెప్తే నేను ఈరోజు కూడా నేను రెడీగా ఉన్నా సవాళ్ళకు. ఎవరో ఒకటి చెప్పండి. వాసిం సునీల్ కుమార్ అనే వ్యక్తి మధ్యస్థాల జీవితంలో 100 కోట్లు సంపాదించాడు. 100 కోట్లు సంపాదించింది ఎట్లుంటా నేను 100 కోట్ల మధ్యస్థాలు. గూడూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని. సునీల్ కుమార్ వచ్చింది కదా బా, మీ ఇంటికాడ లైట్ దిక్కులేదు ఈరోజు మీ ఎమ్మెల్సీ నువ్వా. మనం 6 రోజులు నీళ్ళు తాగితే గూడూరు. మేరిగ మురళీధర్ గారిని మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ అంటున్నారు. అడగండి, తెమ్మని చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆయన అంటే ఇంట్రెస్ట్ చెప్పండి. మీ పైన ఈ మేరిగ మురళీధర్ గారు సిలికాన్ లో మైనింగ్ లో. ఇప్పుడు నేను చెప్తా, ముందు ఎమ్మెల్సీ పై రాజీనామా చేసి బహిరంగ చర్చకి రమ్మని చెప్పి రెడీ నేను. రేపు ఎన్నికల్లో మీరు ఒక చూడండి, ఒకటి నేనేం జోస్యం చెప్పేదాన్ని నేనేం భగవంతుడు కాదు. ఎమ్మెల్యే ఉన్న టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ 9 కోట్లు ఇచ్చాం సార్. 9 కోట్లు పేదోడికి. జగన్ గవర్నమెంట్ లో గెలిచి జగన్ ఫోటో పెట్టుకుని గెలిచి 2-3 ఏళ్ళు అనుభవించి తర్వాత ఇప్పుడు ఒకటి నేను గెలిచింది జగన్ బొమ్మ మీదే, నేను ఒప్పుకున్నా దాంట్లో. నేను కాదని నేను చెప్పను కదా, తప్పదండి.